భావాలకు స్వాగతం. ఈరోజు నేను భోజనం మనం తినే భోజనం వాళ్ళు ఏ ఆలోచనతో చేసింది మనకు ఎలా డైజెషన్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మనం పెళ్లి భోజనానికి వెళ్ళామనుకోండి, పెళ్ళే కాదు పెళ్ళి కానీ ఏదైనా ఒక శుభకార్యం, ఒక ఫంక్షన్స్ అన్నీ హ్యాపీగా ఉన్న భోజనాలు మనకి బాగా డైజెషన్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు వండేటప్పుడు చాలా హ్యాపీ మూమెంట్లో పెళ్లి భోజనాలు అయితే పెళ్ళి ఎంత ఘనంగా చేశారనే దానికంటే మనం వండిన భోజనాలు తిని చాన్నాళ్ళు వాళ్ళు అది చెప్పుకోవాలిరా, బాగా చేయండిరా అని వంటోళ్ళు వాళ్ళకి వాళ్ళే అలా అనుకుంటూ కూడా చేస్తారు. మంచి హ్యాపీ మూమెంట్తో చేస్తారు. అందుకే పెళ్లి భోజనాలు ఎవరికీ అరగలేదు అనేది సాధారణంగా ఉండదు. ఒక సామెత కూడా ఉంది అలాగే, పెళ్లి భోజనాలు ఓకే కానీ దినం భోజనాలు అరగవు అని. అది ఎందుకు అంటే దినం భోజనాలప్పుడు వాళ్ళు బాధాకరంగా ఒక మనిషిని మిస్ అయ్యామన్న బాధ వాళ్ళకి ఉంటుంది, వెళ్ళిన వాళ్ళకి మనకి ఉంటుంది. వండేవాళ్ళు కూడా అంత టేస్టీగా వండాలి, ఇది అందరూ చెప్పుకోవాలి అనే రకంగా ఏమి వండరు. ఆ పోయిన మనిషి గురించి మంచి చెడులు మాట్లాడుకుంటూనే వండుతారు. సో అందుకే కావచ్చు ఆ ఆలోచనలతో వండడం వల్ల డైజెషన్ వాళ్ళకి, మనం తినేది కూడా సాడ్ మూడ్తో తింటాం కాబట్టి మనకి కూడా అరగదు అని చెప్తారు. సో ఇదే విధంగా పిల్లలు చూడండి, పిల్లల్ని టీవీలు, వీడియోలు, ఫోన్లు చూస్తూ తినొద్దు అని చెప్తున్నారు. అది కూడా అంతే. వాళ్ళ ఏదో ఆలోచిస్తూ తింటే ఆ ఆలోచనల మీదే ఉంటుంది కానీ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినరు, లాలాజలం ఊరదు, మంచిగా డైజెషన్ అవ్వదు. దానివల్ల అన్నీ ఇవి ప్రాబ్లమ్సే. ఎప్పుడు ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఎక్కువగా నవ్వులుతూ తింటేనే మనకి అది బాగా డైజెషన్ అవుతుంది. సో ఆలోచనల వల్ల, మన ఆలోచనల వల్ల డైజెషన్కి ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ వండే వాళ్ళ ఆలోచనల వల్ల కూడా మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకే మనం ఇంట్లో వండేటప్పుడు కూడా భగవంతుడి నామం చెప్పుకుంటూ మంచిగా వండితే అది పిల్లలు తినే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. బాయ్.